మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి వృత్తి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వృత్తుల మార్పుల కొరకు కానీ, వ్యాపార పరంగా ఆలోచనలు కానీ మొదలైన వాటితో కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలతల్లా కనబడుతున్నప్పటికీ కొంత వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ఆ విషయంలో ఉండే అవకాశం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. స్థిరాస్తులు పెంపొందించుకోవాలని, తల్లి కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, వారితో మీ నిర్ణయాలు మొదలైన విషయాలకు సంబంధించిన ఆలోచనలు అధికంగా ఉంటాయి. మీ సంతాన వర్గం వారి యొక్క విద్య, వారి యొక్క అభివృద్ధి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పూర్వపు ఇంతకుముందు తీసుకున్న ఏదైనా లోన్ లాంటివి ఉంటే వాటిని కూడా సంపూర్ణంగా క్లియర్ చేయడానికి చూస్తారు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే కుంభరాశి వారికి ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక అభివృద్ధి మొదలైన విషయాలు, వాటి కొరకు ఆర్థికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం, ఆర్థికంగా ఖర్చు పెట్టడం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికతల యొక్క సహకారం, వారి యొక్క బ్లెస్సింగ్లతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తల్లి, తండ్రి, వారి యొక్క సహకారం, వారి ఆలోచనలు, వారి యొక్క మానసిక ప్రశాంతత మొదలైన వాటి కొరకు కూడా మీరు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ముఖ్యంగా మీనరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు కొంత మానసిక ఘర్షణని పెంపొందించే విధంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆలస్యాలు లాంటివి కానీ, ఆటంకాలు లాంటివి కానీ, అది మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కానీ, మీ యొక్క వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి రావడం, అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు మాట పట్టింపు లాంటివి ఉండే అవకాశం అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా, అనవసరమైన వివాదాల్లో తలదూర్చకుండా సమస్యల్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ, ఎప్పుడు అవ్వాల్సిన పని అప్పుడు అవ్వకపోయినా దాని గురించి అధికంగా చింతించకుండా కొంత ప్రశాంతంగా ఆలోచిస్తూ యోగా, మెడిటేషన్తో బయటికి వచ్చి మంచి ఫలితాలు సాధించగలగాలి.